హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ అనదర్ వీడియో. ఇవాళ మనమైతే పాతింటికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమవుతుందో చూడడానికి. అయ్యో గైస్, మన ఇల్లు కాలిపోతుంది. ఆగండి. ఓకే, గోస్ట్ రైడర్ మందే, నేనే పెట్టినట్టున్నాను. అదే గైస్, మేము లాస్ట్ ఎపిసోడ్లో ఇంటికైతే తీసుకొచ్చాం కదా గైస్. ఇంకోటి ఏంటంటే, మన పాతింట్లో ఏదో స్నేక్ వచ్చిందంట. స్నేక్ గోస్ట్, ఐ మీన్ మాన్స్టర్ లాంటిది. ఒక్క నిమిషం గైస్, ఈ బండి అసలు పని చేయట్లేదు సరిగ్గా. కాల్ చేద్దాం. కానీ గోస్ట్ రైడర్ బుల్లెట్ ప్రూఫ్, దాన్ని చంపితే మనం చచ్చిపోతాం కదా. చెప్పాను కదా గైస్, అదే ఫైర్, అదే వేరే వాటిని కలుస్తుంది కాబట్టి దానికి ఏం లేదు. మనం ఏమన్నా ఏమి 4000 పదండి. అయ్యో, ఇలా స్పాన్ అయిందా? ఇప్పుడు తీసుకెళ్ళడం కష్టం అని అనుకుంటున్నా. ఇప్పుడు వెనకకి కాల్స్ సచ్చాడుపో. అయిపోయి అనుకుంటుంది. వెనకాలేమో గోస్ట్ రైడర్ ఉంది. ఇప్పుడు ఎలా గైస్? వామ్మో, ఏంటో ఇది గైస్. ఇంకా మీరు ఎపిసోడ్ 3 చూడకపోయి ఉంటే చూడండి. అందులో మనకైతే హారర్ మోడ్ అయితే వచ్చింది. అది మనదేంటి, మనం అదే గ్లిచ్ అయితే కాదు అది. మన కారు మనకు వచ్చేసిందిలే. అదండి, ఒకసారి మన పార్టీలు ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఆ స్నేక్స్ ఉన్నాయో లేదో. ఇలా తిప్పి వెళ్ళడం చాలా కష్టం గైస్ మన ఇంట్లో. మమ్మీ, అరే ఎటు వెళ్తున్నావురా? అప్పుడే డోర్ ఎగ్గొట్టేలా ఉన్నాడు వీడు. పద పద పద, ఒక్కసారి చూద్దాం మరి ఎలా ఉంటుందో. హారర్గా ఉంటుందో లేదంటే భయంకరంగా ఉంటుందో చూద్దాం. అమ్మో, వీళ్ళు ఎవరిని చంపకూడదు గైస్. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ అది ఇది అనుకుంటూ వస్తారు. ఆ పోలీసులు ఏమో మన వెనకాల పడతారు. వాళ్ళు అసలు వస్తూనే ఉంటారు. ఎంతమంది ఉంటారో అసలు. ముంబై పోలీస్ కంటే వీళ్ళే స్ట్రాంగ్ అనుకుంటా. అరే సారీ రే గాయస్, మనం అసలు చూడలేదు. వాడు అయినా అందుకే అరవలేదులే. మన బండి ఫుల్ డ్యామేజు. సరే, ఇంకేం చేస్తాం, పదండి. మన పౌడర్ గల్లీకి వచ్చేస్తున్నాం. పౌడర్ గల్లీ ఏడుంది? పౌడర్ గల్లీ ఇగోండి. వచ్చేసాం. పదండి, ఇంకా వెళ్దాం. ఎక్కడుందప్పా? ఏవో గోస్ట్ అది ఇది అన్నారు. ఏం లేవు అసలు. ఈ వాటర్లో స్విమ్ చేయొచ్చా? అయ్యా, ఈ వాటర్ కాదా? ఓ, షో పీస్లా ఉంది. సరే ఆగండి, పైకి వెళ్ళి చూద్దాం. పదండి మరి పైకి. వచ్చేస్తున్నా. అమ్మమ్మ, గన్ పెట్టుకోవాలి అరే. అది ఎక్కడి నుంచి వచ్చి సడన్గా సర్ప్రైజ్ అనాలి. అయ్యే గన్ ఇది. ఓకే, రండిరా చూసుకుందాం. ఇక్కడ ఏదో ఉంది గైస్. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఇలా వెళ్తే అవి డైరెక్ట్ చంపేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కిందకి వెళ్ళిపోవడం బెస్ట్. సరే ఆగండి, ఫస్ట్ మనం కిందకి వెళ్దాం. అది ఫోన్ ఎందుకు? ఫోన్ అక్కర్లే మనకి. కిందకి వెళ్ళాలి. ఎక్కడా దుంకట్లేదు, చాలా హైట్ ఉన్నట్టుంది. కిందకి వెళ్ళి హెలికాప్టర్ స్పాన్ చేద్దాం. హెలికాప్టర్ ఎంత గైస్ నెంబరు మర్చిపోయాను. అదంతా 4 అనుకుంటా. 4 ఇదే అనుకుంటున్నా. మరి ఇదేంటి, ఇది బైకా? సారీ. అయితే మన హెలికాప్టర్ ఎంతో 4000. 4000 అది కదా సూప్రా కార్. అబ్బా, సూప్రా కాదు గైస్, ఇదేదో. అక్కండి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్తే చంపేస్తాయి అవి. రండిరా, కిందకి రండి, చూసుకుందాం దమ్ముంటే. హెలికాప్టర్ నెంబర్ ఎంతో? అరే, ఒకటి కిందకు వచ్చింది గాయస్.
ఒకటి కిందకు వచ్చింది. గన్ పెట్టుకోరా, గన్ పెట్టుకో. ఏ పామురా, ఏ పాము. ఇంకోటి వచ్చింది. అది చంపుతుంది అది. అమ్మ చచ్చింది. వామ్మో ఎంత భయంకరంగా ఉన్నాయి గైస్. ఏ స్నేక్, మా ఇంటికి వచ్చావు, చచ్చావు పోయి వాళ్ళ. ఇంకా రండ్రా, దమ్ముంటే రండి, పైన దక్కుంటారేంటి. ఊరు వచ్చేసారు గైస్, ఇద్దరు వచ్చారు ఒకేసారి. చచ్చాంపో. అయిపోయింది, మన హెల్త్ అయిపోయింది. రాకెట్ లాంచర్ బెస్ట్. చచ్చింది ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇంకోటి వస్తుంది, రారా ఈసారి ఈ గంతో చంపుతా నిన్ను. మన దగ్గర ఇది ఉంది కదా, AK-47. అబ్బా తమ్ముడు, పైన ఉందామనే. చావండి అందరూ. వస్తున్నారా ఇంకా లేరా? అరే కిందకు వచ్చింది ఒకటి. ఇదొద్దు గైస్, ఈ గన్ను వాడదాం. అసలు ట్రై చేయలేదు మనము. చచ్చింది. నువ్వు రా, నీ పని చెప్తా. వామ్మో చాలా ఇరుక్కుందా. ఇరుక్కో. రా దమ్ముంటే రా, ఇప్పుడు బాంబుతో పేల్చేస్తా. వచ్చేసింది ఓలమ్మో. ట్రైన్ ఎదురా గైస్, ట్రైన్ ఏది? ఇదా ట్రైన్? ఇది కాదు ట్రైన్ అంటే ఇది. యాక్టివేట్ అయిపోయి. అమ్మో, ఇంకోటి ఏది? ఇంకా రెండు ఉన్నాయి. రండే చూసుకుందాం. రాకెట్ లాంచర్ ఒక్క దెబ్బతో చచ్చిపోతారు పాపంలే అని ఇలా చంపుతున్నా. అబ్బా. చచ్చింది పో. మన హెల్త్ అయిపోయింది. ఇది కాదు దీనికి చూపించాల్సింది. యాక్చువల్లీ మనం కూడా పోయామనుకోండి, కానీ ఏదో ఒకటి అదైతే చంపేసాం. వామ్మో ఎంత డేంజర్గా ఉన్నాయిరా బాబు. ఇంకా అదేదో మాన్స్టర్ వస్తుందంట, అది మనకి జురాసిక్ పార్క్ దగ్గర ఎక్కడ ఉంది. జురాసిక్ పార్క్ ఇప్పుడు వెళ్ళామంటే ఇంకంతే, చచ్చాం పోండి. జురాసిక్ పార్క్ దగ్గర అంటే అదే మన పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉండొచ్చు కొన్ని. పదండి వెళ్ళి చూసొద్దాం అక్కడికి, ఎలా ఉంటుందో మరి. ఇంకొకటి ఏదో మాన్స్టర్ అంటే అదేమో ఈగిల్లా ఉంటుంది. ఇంకా డిఫరెంట్వి అవి గ్రౌండ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ముందు పక్కన గ్రౌండ్ చూద్దాం మరి. గాయస్ నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఇవి సిటీ అంతా ఇవి అటాక్ చేసాయంటే మరి ఎలా? మనమే సిటీ మొత్తాన్ని కాపాడాలి. వీటి పేరేం పెడదాం గైస్? అవును మర్చిపోయాం అసలు. ఇండియన్ బైక్ డ్రైవింగ్ ఫ్రాంక్లిన్ అని పెట్టేద్దామా? వద్దులే, మన GTA 5లో కదా మన ఫ్రాంక్లిన్ గాడు. వీటి పేరు ఏమక్కర్లేదు. ఎలా ఉన్నాయో మరి మన సిటీ. అమ్మ గాయ్స్, ఏంటి గాయ్స్ ఇవి? ఇప్పుడు షూట్ చేస్తే చస్తాం పోండి. మనం ఎక్కడొక్కడ పైనుంచి షూట్ చేయాలి. పదండి పోలీస్ స్టేషన్కి, ఇంకా ఛాన్స్ లేదు మనకి. లేదంటే ఆగండి, ఇక్కడ ఉండి షూట్ చేయడం మంచిదంటారా? సిటీ మొత్తాన్ని ఇప్పుడు కాపాడాలి, మన పైన ఆధారపడింది. అమ్మో ఎన్ని ఉన్నాయో చూసారా గైస్? ఇప్పుడు ఒక్కదాన్ని షూట్ చేసినా అన్నీ వస్తాయి ఒకేసారి. ఇది చాలా పవర్ఫుల్ గైస్. ఇలా షూట్ చేస్తే అయిపోతాయి అన్నీ.
ఏ నాగిని, ఓ నాగిని చావు నువ్వు. ఇంకో ఇవి గైస్ కొత్తగా వచ్చినవి. అవి హాఫ్ ఏమో లయన్ బాడీ, ఇంకో హాఫ్ ఏమో అది ఈగిల్ బాడీ. అమ్మో వీళ్ళని చంపుతున్నాను ఏంటి నేను. మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు వస్తారు. అవ ఎవడో వచ్చాడు, పోలీసు వాడు అనుకుంటా. సే నాగిని చావవే, దీనికి అసలు తగలట్లేదు. ఇంకెవరు లేరా? అంతేనా? అదిగోండి అక్కడున్నాయి. ఏ కారు అడ్డం జరుగు. అదిగోండి అక్కడ ఒకటి ఉంది. ఇంకోటి ఎక్కడో చూసామే. ఏ కారు నువ్వు కూడా పో. ఇంకోటి ఎక్కడ చూసామబ్బా? ఇంకొకటి ఇంకా రెండు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి గైస్. అమ్మ ఒకటి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. దీన్ని షూట్ చేసి పడేయాలి. ఎక్కడుంది? ఇక్కడుంది. చావు. ఓకే డన్. ఇగో ఇది ఇంకా ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఏ కార్ అడ్డం తిరుగు. అదే కార్ వల్ల తప్పించుకుంది. ఓకే డన్. మన ఇంటి దగ్గర ఇంకేం లేవా? అంతే అనుకుంటున్నా మరి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. చావు. పాపం మా విలేజర్స్. అసలు ఎవరిని షూట్ చేస్తున్నానో అక్కడ సౌండ్ వస్తున్నాయి. అంతేనా గైస్? అంతేనా? కాపాడేసాం. కాదు ఉంది, ఇదొకటి ఉంది. అంతే అనుకుంటా. అమ్మా సక్సెస్ఫుల్లీ మనం అయితే మన విలేజ్ని అయితే కాపాడేసాం. ఇంకా అంతే గైస్, సక్సెస్ఫుల్లీ మనమైతే ఈ మాన్స్టర్స్ నుంచి మన విలేజ్ని అయితే కాపాడేసాం గైస్. మీరు చెప్తే మనం జురాసిక్ పార్క్ కూడా వెళ్దాము అని అనుకుంటున్నా. ఇంకొక మాన్స్టర్ కూడా కొత్తగా అయితే వచ్చిందంట. అది హ్యూమన్ అంటే పెద్ద మాన్స్టర్, అంటే మనకి గాడ్జిల్లా లాంటిది ఏదో ఉంది. ఆ మోడ్ కూడా మనకి ఉంటే నేను తప్పకుండా ఆడతాను. పదండి ఒకసారి బిల్డింగ్లోకి వెళ్దాం. చాలా రోజులైంది. అప్పుడెప్పుడో చీట్ కోడ్స్ వీడియో ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 3కి వచ్చేసాం అప్పుడే. ఇప్పుడు ఇది ఎపిసోడ్ 4 యాక్చువల్లీ 3 అనుకుంటా గైస్. ఇది 3. ఆ చీట్ కోడ్స్ 1. నో. సరే గైస్, మనమైతే బాగానే ఆడాము. ఇంకా ఏమన్నా హారర్ మోడ్స్ ఉంటే కామెంట్ చేయండి. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.